सदानंदमहं वंदे मदनानंद संयुतं श्रीकृष्णानंद पर्याप्तं शारदा क्षेत्र सुस्थितं समस्त प्रपंचानिकी आधारभूतమైనటువంటి చైతన్య స్వరూపానికి నారాయణ స్మరణపూర్వకంగా నమోవాకాలు అర్పించుకుంటూ సదానంద సంప్రదాయ ప్రవర్తకులు సదానంద స్వామి వారి దివ్య చరణాల విందానికి నారాయణ స్మరణపూర్వకంగా నమస్సు సమర్పించుకుంటూ సదానంద సరస్వతి స్వామి పరంపరలోని శ్రీ 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 కృష్ణానంద సరస్వతి స్వామి వారి సన్యాస ఆశ్రమ స్వీకార దినోత్సవం మరియు అదే పరంపరలోని శ్రీ 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 మధుసూదనానంద సరస్వతి స్వామి వారి ఆశ్రమ స్వీకార దినోత్సవం ఈరోజు. ఈ సందర్భంగా మనం రంగంపేట ఆశ్రమంలో అందరం కలిసి దివ్యమైనటువంటి అనుభూతిని పొందుతున్నాం. స్వామివారి యొక్క కృపా విశేషం చేత కోటి రుద్రము కోటి శ్రీ సూక్తము అనేటువంటి కార్యక్రమం, సహస్రకోటి శ్రీమాత్రే నమః కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములం అవుతున్నాం. ఆ పరంపరలోనే మనం చాకిరిమెట్టలో అందరం కలిసి దివ్యంగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. అందరి సహాయ సహకారాలు సహకార ఆంజనేయ స్వామి మీ ద్వారా అందించాడు. దానికి ఫలితం ఆంజనేయ స్వామి, సదానంద స్వామి, గురు పరంపరలోని స్వామివారులందరూ తప్పనిసరిగా మీ మీద ఆశీర్వర్షం కురిపిస్తారు. అదేవిధంగా మహారుద్ర పరంపరలో మన పీఠానికి సంప్రదాయానికి మూలమైనటువంటి సదానంద స్వామి బసవ కళ్యాణ మఠంలో సదానంద మఠంలో మహారుద్రము, సహస్ర మన్యు సూక్తము, సహస్ర శ్రీ సూక్తము, లక్ష తమలపాకుల పూజ మరియు సదానంద స్వామి వారికి శతరుద్ర అభిషేకము మరియు మదనానంద సరస్వతి స్వామి వారికి అక్కడ ఉన్న దేవతామూర్తులకు 2100 కమలాల చేత అర్చన కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ మనం జూలై 7 ఆదివారం రోజున ఆషాఢ శుద్ధ విద్య రోజున అందరం కలిసి జరుపుకోబోతున్నాం. కాబట్టి తప్పనిసరిగా అందరూ 6వ తేదీ సాయంత్రం వరకే వచ్చి తమలపాకుల మీద రామ్ అనేటువంటి అక్షరాన్ని గంధంతో లిఖించి మీకు తగిన విధంగా తోచిన విధంగా కాదు, చేయగలిగినంత విధంగా పూర్తిగా తను ధన మనములతో సేవ చేసి ఆ స్వామి కృపకు పాత్రుడు కావాలి. ఆ మహారుద్రము అనేది కోటి రుద్రంలో భాగం అవుతుంది కనుక ఇప్పటి వరకు మనం 25,000 రుద్రాలను అందరం కలిసి పూర్తి చేసుకున్నాం. 170 కోట్ల శ్రీమాత్రే నమః పూర్తి చేసుకున్నాం. దాదాపుగా 1200-1300 వరకు శ్రీ సూక్తాలు పూర్తి చేసుకున్నాం. ఇక 13,000 శ్రీ సూక్తాలు పూర్తి చేసుకున్నాం. ఇక ముందుకు మనం వెళ్ళబోతున్నాం. ఆ వెళ్ళబోయేటువంటి పరంపరలో మొట్టమొదటి మహారుద్రం మన సంప్రదాయ ప్రవర్తకులైనటువంటి సదానంద స్వామి దివ్య చరణ సన్నిధిలో చేసుకుంటున్నాం. మన పీఠ మూల పురుషులైనటువంటి మదనానంద సరస్వతి స్వామి దివ్య చరణార విందాలకు కమలాలతో పూజ చేసుకొని ప్రారంభం చేసుకుంటున్నాం. కనుక అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని తప్పనిసరిగా 6వ తేదీ రాత్రే చేరుకొని 7వ తేదీ నాడు అక్కడ కార్యక్రమాన్ని ముగించుకొని అవసరమైతే 8వ తేదీ ఉదయం వరకు కూడా ఉండవచ్చు. తప్పనిసరిగా అందరూ రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ సేవ చేయండి. భగవంతుని యొక్క సేవలో పాల్గొంటే మనకు పరమాత్మ యొక్క దివ్యమైన కృప అనుభవం ఎలా ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి ఆ అనుభూతిని పొందాల్సిందిగా తెలియజేస్తూ తప్పనిసరిగా వస్తారని ఆశిస్తూ వచ్చే విధంగా మిమ్మల్ని ఆశీర్వదించాలని సదానంద స్వామిని, మదనానంద సరస్వతి స్వామి వారిని, కృష్ణానంద సరస్వతి స్వామి వారిని, భవానీ చంద్రమౌళీశ్వర స్వామి, మేధా దక్షిణామూర్తి స్వామి వారిని నారాయణ స్మరణపూర్వకంగా అర్థిస్తూ మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి రావాలని సూచిస్తూ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!